ఆరుగాలం పండించిన పంటను గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేయడంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జూలూరుపాడు మండలం దండుమిట్ట తాండా గ్రామానికి చెందిన బాధిత రైతు ధరంసోత్ రమేష్ 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అందులో సుమారు 2 ఎకరాల మేర మిరప తోటను సాగు చేశాడు. మిరప తోట దిగుబడి మంచిగా ఉందని రైతు సంతోషపడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 1/2 ఎకరం మిరప తోటను నాశనం చేసి మొక్కలను పీకివేశారు. మరుసటి రోజు తోటకు వెళ్లి చూసిన రమేష్ మిరప తోటలో మొక్కలు విరిగిపోయి నేలబారి ఉండడంతో ఎవరో తెలియని వ్యక్తులు ఇలా చేశారని, తనకి ఎవరు కూడా శత్రువులు లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 80,000కు పైగా నష్టం వాటిల్లిందని రైతు బాపోయాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గ్రామం దండుమిట్ట తండా. నా పేరు ధరంసోత్ రమేష్. నేను ఒక 6 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. అందులో 2 ఎకరాలు తోట వేసిన. ఆ తోటలో ఎకరానికి వచ్చేసి 2 లక్షలు పెట్టుబడి పెట్టిన. అందులో ఎవరో గుర్తు తెలియని మనుషులు ఎవరు వచ్చారో ఒక 1/2 ఎకరం సుమారు మొత్తం గుల్ల చేసి నాశనం చేసి కుప్పలేసిపోయారు. నేను ఈ విషయంలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నా.